పిజ్జాలు, బర్గర్లు, రంగురంగుల ప్యాకెట్ల చిప్స్ నేటి తరం పిల్లలకు ఇష్టమైన మెనూ ఇది. పిల్లలు ఏడుస్తున్నారనో లేదా ప్రేమతోనో మనం కొనిచ్చి ఈ జంక్ ఫుడ్ వారి చిన్ని పొట్టలో స్లో పాయిజన్లా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నోటికి రుచిగా అనిపించే ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి కారణంగా నేడు 5 ఏళ్లలోపే పిల్లలకు డయాబెటీస్, స్థూలకాయం వంటి జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. మరి పిల్లల్ని ఈ జంక్ ఫుడ్ వ్యసనం నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? ఆరోగ్యకరమైన ఇంటి వంటల వైపు ఎలా మళ్లించాలి? జంక్ ఫుడ్ అలవాటును మాన్పించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిజ్జాలు, బర్గర్లు, కుర్కురేలు, పఫ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్. ప్రస్తుతం పిల్లల ప్రపంచం వీటి చుట్టూనే తిరుగుతోంది. ఇంట్లో ఎంత రుచిగా వండిపెట్టినా ముట్టని పిల్లలు ప్యాకెట్ ఫుడ్స్ కనిపిస్తే చాలు ఎగిరి గంతేస్తారు. టీవీలు, మొబైల్స్ చూస్తూ ఆ రంగురంగుల ప్యాకెట్లలోని జంక్ ఫుడ్ని అమృతంలా ఆరగిస్తున్నారు. వద్దని వారిస్తే ఏడుపులు, మొండితనాలు. దీంతో విసిగిపోయి తల్లులు కూడా చేతులెత్తేస్తున్నారు. కానీ ఈ అలవాటు మన బిడ్డల భవిష్యత్తును ఎంతటి ప్రమాదంలోకి నెడుతోందో మీరు గమనించారా? చిన్న వయసులోనే పిల్లలు స్థూలకాయం, బద్ధకం, హార్మోన్ల అసమతుల్యత బారిన పడుతున్నారు. మరి ఈ జంక్ ఫుడ్ మహమ్మారి నుండి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి? బలవంతం చేయకుండా వారి మనసు మార్చి హెల్దీ ఫుడ్ వైపు ఎలా మళ్లించాలి? సో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అడ్వర్టైజింగ్ లైక్ చాలా పెద్ద సెలబ్రిటీస్ మనకు ఫుడ్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. అండ్ సూపర్ మార్కెట్, సూపర్ మాల్స్లో వెళ్ళినా కూడా కలర్ఫుల్ ప్యాకేజింగ్, ఆ ప్యాకేజింగ్ని చూసి పిల్లలని టెంప్ట్ చేస్తున్నారు. సో చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ సీయింగ్ ద ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ కలర్ఫుల్ ఫుడ్స్. ఒక్కసారి పిల్లలకు మీరు హై షుగర్, హై ఫ్యాట్, హై సాల్టీ ఫుడ్స్ కొంచెం వాళ్ళకి అలవాటు అయినట్టయితే దే స్టార్ట్ క్రేవింగ్ ఫర్ దట్. ఆ క్రేవింగ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నవడేస్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్ మనకు ఎన్నో ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చేసాయి విచ్ ఆర్ హైలీ యాక్సెసిబుల్. పిల్లలకి ఏది తినాలన్నా పేరెంట్స్ ఆర్ జస్ట్ ఆర్డరింగ్ ఇట్ అండి, అవుట్ సైడ్ ఫుడ్. సో అది ఎక్కువగా తినడం వల్ల మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ నేను డైలీ ప్రాక్టీస్లో చూడడం ఏంటంటే ఓవర్ వెయిట్ పిల్లలు, ఒబిసిటీ పిల్లలు అండ్ చిన్న ఏజ్లోనే టైప్ 2 డయాబెటీస్ రావడము, సివియర్ రెస్పిరేటరీ ఇష్యూస్ రావడము, హైపర్ యాక్టివిటీ చూడడం, పిల్లల్లో అగ్రెషన్ ఎక్కువగా రావడం చూడడం లైక్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. బికాస్ ఆన్ అ డైలీ ప్రాక్టీస్ దిస్ ఐఎమ్ సీయింగ్. మెయిన్ రీజన్ ఏంటంటే ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అండి, స్పెషలీ జంక్ ఫుడ్స్. సో పేరెంట్స్ షుడ్ కల్టివేట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇట్ ఈస్ ద పేరెంట్స్ డ్యూటీ to create that interest in children. అంటే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలని తీసుకొని వెళ్ళి వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇంట్లో మనము చిన్నగా హోమ్ గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా పిల్లలకు మనము నేర్పియొచ్చు. ఆర్ టెర్రస్ గార్డెనింగ్ టెక్నిక్స్ కూడా లైక్ టొమాటోస్ పెంచడము, ఆర్ ఆకుకూరలు ఇంట్లోనే పెంచడము, లెమన్స్ పెంచడము. లైక్ హోమ్ గార్డెనింగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వే టు టీచ్ చిల్డ్రన్ అబౌట్ న్యూట్రిషన్. అండ్ అంతేకాకుండా డైనింగ్ టేబుల్ పైన తినేటప్పుడు వన్ ఫ్యామిలీ మీల్ అట్లీస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ పిల్లలు పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు. ఐ ఆల్వేస్ టెల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ దట్ చిల్డ్రన్ రిప్రజెంట్ దేర్ పేరెంట్స్. సో పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు కల్టివేట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫార్ చిల్డ్రన్. సో జంక్ ఫుడ్ ఇప్పుడు మనము జనరలీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక చాక్లెట్ తీసుకుంటారు పిల్లలకు. సో చాక్లెట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్, ద ప్యాకేజింగ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. మనము ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఆర్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ టర్మ్డ్ యాజ్ జంక్ ఫుడ్. సో ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం జనరలీ ఏది చూస్తాము? వీ జనరలీ సీ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. అది కాకుండా ఒక న్యూట్రిషన్ ప్రొఫెషనల్ లాగా నేను మీకు ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే జస్ట్ ప్రైస్, ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటే కాకుండా ప్లీజ్ రీడ్ ద న్యూట్రిషన్ లేబుల్. whenever you are buying any packaged or processed food for your children, nutrition label చదవడం అనేది చాలా important for parents and also to teach your children to read the information what is behind the pack.
ఆ ఫుడ్ ఐటమ్ వెదర్ ఇట్ ఇస్ అ చాక్లెట్ ఆర్ అ చిప్స్ ప్యాకెట్ ఆర్ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు అది రీడ్ ద ఫుడ్ లేబుల్స్ అని మీరు పిల్లలకు నేర్పియాలి. దీని బేసిక్ న్యూట్రిషన్ లిటరసీ అని అంటాము. ఫస్ట్ పేరెంట్స్ చదివితే ఆటోమేటికలీ పిల్లలు కూడా డెఫినెట్లీ వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది, టోటల్ యాడెడ్ షుగర్స్ ఎంత ఉంది, అడిటివ్స్ ఎంత ఉన్నాయి, కలరింగ్ ఏజెంట్స్ ఎంత ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలకు ఎప్పుడు కూడా ద డైట్ షుడ్ బి కలర్ఫుల్ and there should be lot of variety. ఇప్పుడు మనకు రెయిన్బోలో we have 7 colors. So I always tell parents that 1 weekలో అంటే ఒక వారంలో 7 different colorful fruits, 7 different colorful vegetables మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈచ్ ఫ్రూట్ అండ్ ఈచ్ వెజిటేబుల్లో మనకు డిఫరెంట్ వైటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి. సో 1 వీక్లో మీరు అట్లీస్ట్ 2 types ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 2 types ఆఫ్ వెజిటేబుల్స్ ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే 1 వీక్లో 14 types ఆఫ్ న్యూట్రియంట్స్ మీ చైల్డ్ బాడీలో ఇంక్లూడ్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ యువర్ చిల్డ్రన్స్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్యాకెట్లలో దొరికే చిప్స్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్లో ఉండేది కేవలం రుచి మాత్రమే, ఆరోగ్యం మాత్రం సున్నా. వీటిలో వాడే అజినోమోటో, ప్రిజర్వేటివ్స్, అధిక మోతాదులో ఉండే ఉప్పు, చక్కెరలు పిల్లల పేగుల్ని నాశనం చేస్తాయి. పూర్వం 40 ఏళ్లకు వచ్చే డయాబెటీస్, ఫ్యాటీ లివర్ సమస్యలు ఈరోజు 10 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గి చిరాకు, కోపం లాంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. మన పిల్లలకి మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రోగాలమయమైన శరీరాన్ని ఇవ్వకూడదు కదా. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే వారి డైట్ నుండి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని తక్షణమే తొలగించాలి. అయితే ఒక్క రోజులోనే ఈ అలవాటును మార్చడం తల్లిదండ్రులకు సాధ్యం కాకపోవచ్చు. పిల్లలకు తెలియకుండానే వారి నోటికి హెల్దీ ఫుడ్స్ని అలవాటు చేయడానికి తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. సో ఫస్ట్ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది పేరెంట్స్ పిల్లల్లో క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి డిసిప్లిన్డ్ ఎనఫ్ అండి. పిల్లల ముందు మీరు హెల్దీ ఫుడ్స్ తినడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు దే ఆర్ లైక్ స్పాంజెస్, అంటే దే అబ్జార్బ్ ఎవ్రీథింగ్ వెరీ క్విక్లీ అండ్ పేరెంట్స్ బీయింగ్ ద రోల్ మోడల్స్ దే హ్యావ్ టు కల్టివేట్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. పిల్లలను ఎప్పుడు ఫోర్స్ ఫీడ్ చేయొద్దు. మీరు ఫోర్స్ ఫీడ్ చేస్తే దానికి యావర్జన్ అనేది కలుగుతుంది, ఫుడ్ ఐటమ్స్కి కలిగి పిల్లలు రివర్స్ గేర్ చేసేసి మీరు చెప్పినట్టుగా వాళ్ళు వినరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఎలా చెప్పాలంటే కిచెన్లో, కుకింగ్లో ఇన్వాల్వ్ చేయడము, గ్రాసరీ షాపింగ్లో పిల్లలని ఇన్వాల్వ్ చేయడము, సూపర్ మార్కెట్, సూపర్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు చెప్పాలి. ఇది తింటే మీకు బలం వస్తుంది, ఇది తింటే మీకు ఇమ్యూనిటీ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇది తింటే మీ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రెగ్యులర్లీ పేరెంట్స్ షుడ్ గైడ్ ద చిల్డ్రన్ on the importance of nutrition for each food item. ఇది తింటే వాళ్ళ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఆల్సో విల్ ఇంప్రూవ్ వెన్ చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. అండ్ పిల్లల డైట్లో వెరైటీ అనేది ఇంక్లూడ్ చేయాలండి. ఒకటే సేమ్ మొనోటనస్ డైట్ ఇవ్వడంతో పిల్లలకి బోర్ కొడుతుంది. సో దే వాంట్ టు ట్రై వెరైటీ. సో వెరైటీ అండ్ యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ డైట్. ఇప్పుడు మనకు 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. Fruits, vegetables, protein-rich foods like skinless chicken, fish, meat and meat products, milk and milk products. This is the 3rd food group. 4th food group is your sugars. 5th food group is your fats and oils. So manamu ee 5 food groups lo adequate amounts తీసుకోవాలి. For example, fruits and vegetables you should give your child in liberal amounts. Protein-rich foods should be given in adequate amounts. Then fats and oils should be given in moderate amounts. Sugars and oils and deep fried foods should be given in limited amounts. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ నేను మంచిది కాదు అని చెప్పాను, బట్ ప్రాక్టికలీ అది నాట్ పాసిబుల్. మనకున్న సోషల్ కల్చర్, లైక్ వీ హ్యావ్ పార్టీ కల్చర్, వీ హ్యావ్ ఫంక్షన్స్, వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు గో అవుట్ సైడ్. సో అలాంటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇఫ్ దే ఈట్ వన్స్ ఇన్ అ వైల్ జంకీ ఫుడ్స్, దట్ ఈస్ ఓకే. బట్ ఆ జంక్ ఫుడ్స్ అనేది రెగ్యులర్లీ పిల్లల డైట్లో పెట్టొద్దండి. సో రెగ్యులర్లీ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ కుక్డ్ మీల్స్ అండ్ హైలీ న్యూట్రిషియస్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ అనేది మీరు పిల్లల డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ కీప్ ద డైట్ ఇంట్రెస్టింగ్ విత్ మోర్ వెరైటీ, బికాజ్ మనం డైట్ని డైవర్సిఫై చేస్తే పిల్లలకు
they are going to get balanced nutrients like vitamins, minerals, phytonutrients, proteins, carbs and fats అనేవి ఈ 5 food groups నుంచి వస్తాయి. And emphasize more on nutri-cereals and proteins for children. పిల్లలు జంక్ ఫుడ్ అడుగుతున్నారు అంటే వారు కేవలం వాటి రుచికి, అవి కనిపించే ఆకర్షణీయమైన రూపాలకి మాత్రమే ఆకర్షితులవుతున్నారు. అదే లుక్ని, అదే రుచిని మనం ఇంట్లోనే వండి అందించాలి. మైదాతో చేసే పిజ్జా స్థానంలో గోధుమ పిండి లేదా రాగి పిండితో పిజ్జా బేస్ తయారు చేయొచ్చు. బయట దొరికే కెమికల్ సాసుల కంటే ఇంట్లోనే తాజా టమాటాలతో సాస్ సిద్ధం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో స్మార్ట్ ఐడియాలతో పిల్లలకి బోర్ కొట్టకుండా పౌష్టికాహారాన్ని అందించవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు జంక్ ఫుడ్ తినడం మానేసి వారికి ఆదర్శంగా నిలవాలి. వారంలో ఒకరోజు చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్, డ్రై ఫ్రూట్ లడ్డూలను వారికి అలవాటు చేయాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలతో జంక్ ఫుడ్ మాన్పించడం పెద్ద కష్టమేమీ కాదు.